అన్నా అందరూ ఒక 2 నిమిషాలు ఉండే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చిందని చెప్తా. మీరు కనుక మొత్తుకుంటే మా సమస్యలు పరిష్కారం కావు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది, మమ్మల్ని ఎట్లా వాడుకున్నది, మేము ఏం బాధపడుతున్నాం, ఆ సమస్యలను ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతా. మీరు అట్లే అరిస్తే ఆ సమస్య వాళ్ళకి వినబడదు, టీవీ వాళ్ళకు కూడా వినబడదు. దయచేసి అర్థం చేసుకోండి. సభ పైన ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా నిరుద్యోగులకు ముందు వరుసలో మమ్మల్ని కూర్చోబెట్టిన దేవిరెడ్డి సూర్యరెడ్డి గారికి మా నిరుద్యోగుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ఎవరు అలా గుర్తించలేదు. నిరుద్యోగులంటే వెనక సీట్లలో వెనక ఎక్కడో కూర్చుని పెట్టేవాళ్ళు. కానీ సుధీర్ రెడ్డి గారు ఈ చొరవ తీసుకొని మమ్మల్ని ముందు వరుసలో నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదములు. ఫస్ట్ ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వాళ్ళు చేసిన మోసాలు, దగ, కుట్ర కంటే కాకోరు కుట్ర కంటే చాలా డేంజర్ గా వాడుకొని ఇలా నిరుద్యోగులను మమ్మల్ని వాడుకొని ఇలా అధికారంలో తెచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పోయిండు కోదండరాం సార్? ఎక్కడ పోయిండు? ఏడబడుకున్నవయ్యా కోదండరాం? ఆ రోజు పిల్లలందరినీ ఊసిగోల్పి కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, జాబ్ క్యాలెండర్ వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని పిల్లలందరినీ ఊసిగోల్పి ఇలా 18 మంది నిరుద్యోగులు చనిపోతే కనీసం మాట్లాడిన కోదండరాం గారు? ఇలా మీ మంత్రి పదవి కోసం, మీ ఎమ్మెల్యే కోసం మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇలా నిరుద్యోగులు అంత కష్టపడుతుంటే రోడ్లకు ధర్నాలు, రాస్తారోకోలు, దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో, ఓయూలో ఇంతమంది నిరుద్యోగులు కష్టపడుతుంటే కనీసం మాట్లాడడానికి మనసైనా రాలేదా కోదండరాం గారు? కోదండరాం గారు మీరు మా దగ్గరకు వచ్చి 2 సీట్లు ఊడబీకండి, కేటీఆర్ కేసీఆర్ సీట్లు ఊడబీకండి, మేము ఉద్యోగాలు ఇస్తాను. అసలు ఊడగొట్టాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే ఈ తెలంగాణ నిరుద్యోగులను ఎంత ఘోరంగా వాడుకొని మీరు అధికారంలో వచ్చారనే విషయం ఇలా క్లారిటీగా అర్థమవుతుంది. అన్న మీకు మాటిస్తున్నా, సాయిబాబా గుడి మీద ఆనే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రానియం. ఇక అయిపోయింది దుకాణం, కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేయాలి. ఇది మా నిరుద్యోగుల తరఫు నుంచి సాయిబాబా గుడి మీద ఆనేసి చెప్తున్నా. ఇక కాంగ్రెస్ పార్టీ రానివ్వం కూడా. ఈ నిరుద్యోగుల నుంచి మేము రానివ్వం కూడా. అదేవిధంగా ఇలా చాలా మంది నిరుద్యోగులు, 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇలా మేము ఏం అడుగుతున్నాం? ఇలా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రాహుల్ గాంధీ అని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చి మమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ, నిరుద్యోగ వృత్తి అన్ని ఇస్తా అని చెప్పి హామీలు ఇచ్చి మమ్మల్ని వాడుకొని ఖమ్మం టు ఆదిలాబాద్ బస్ యాత్రలు చేపించుకొని ఇలా మమ్మల్ని వాడుకొని అధికారంలోకి వచ్చి వాడుకున్న తర్వాత వాళ్ళు చేస్తుంది ఒకటే, సార్ జియో 29 సమస్య ఉంది, జియో 46 సమస్య ఉందంటే వాళ్ళు మాటలు ఈ జియో 29, జియో 46లు ఏ సర్వే భూములు ఎక్కడున్నాయి, మేము దాన్ని దాచుకోవాలని ఒక్క ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే విధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నేను ఉన్నానని చెప్పారు. కానీ ఎక్కడున్నావు నువ్వు? అసలు ఉన్నావా పోయినావా? నువ్వు కనుక ఇట్లనే ఉంటే నీ జీవితంలో ప్రధానమంత్రి కాలేవు. పెట్టినాం, నమస్కారాలు పెట్టినాం, దండం పెట్టినాం, వర్షంలో పాటలు పాడుకున్నాం, చెప్పుకున్నాం. కానీ ఒక్కసారి అయినా మా గురించి మాట్లాడావా? ఎక్కడైనా మాట్లాడావా? ఎంతసేపు నీ మనోడితో పూరీలు వేయడాలు, వేరే వాళ్ళతో మెస్సీతో ఫుట్బాల్ ఆడాలు. ఇదేనా? మెస్సీ నిన్ను గెలిపించిందా? అరే ఈ తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బల్పాలు కట్టుదని కనిపిస్తే మీరు ఆ పదవిలో ఎక్కి అందాలం ఎక్కిన తర్వాత ఇలా మీరు పదవులు అనుభవించి ఇలా మమ్మల్ని ఓడదాటిన బోడమల్లన పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా బల్మూర్ వెంకట్
నయ వంచన నయ మోస యువ కులం నా కులం అనే బల్మూరి వెంకట్ ఎక్కడ పోయినావు? ఎక్కడయ్యా బల్మూరి వెంకట్? మంత్రి పదవి వచ్చిందా? మంత్రి హోదా వచ్చిందా నీకు? మంత్రి హోదా వచ్చిందా? ఇలా మమ్మల్ని ఇలా నిరుద్యోగులని జియో 40 సోదరులను జియో 29 సోదరులను అదేవిధంగా పోలీసు ఉద్యోగుల నిరుద్యోగులను అందరినీ వాడుకొని ఇలా మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి బల్మూరి వెంకట్ గారు. మా బాధలు కనబడతలేదా మీకు? కనబడతలేదా? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఎక్కిన పల్లి బొట్టాలు నడుకోవడానికి ఎవరు లేడు. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కినప్పుడు మీ దాంట్లో అసలు ఊచున్నాడు కూడా లేడు. అసలు మేము కాంగ్రెస్ పార్టీని వెళ్ళిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఎలా గెలిపించాలి ఎలా చేయాలని చెప్తే ఇలా అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులందరూ కూడా ఒక్క తాటిగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే ఎక్కడ కొట్టి సంపరి. మన బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకేం చేద్దాం చెప్పరి? ఎన్నిసార్లు తను చేయాలి, ఎన్నిసార్లు రాస్తారోకలు చేయాలి? ఎక్కడ కనబడితే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కనబడినా ఏ ఎమ్మెల్యే ఉన్నా కొట్టాలి. ఫస్ట్ కొట్టిన తర్వాతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మా బాధ కడుపు కోత ఇన్ని సమాజాలు దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఒక్క నోటిఫికేషన్ లేదు. 60,000 ఒక ఆయన అంటాడు 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా 90,000 ఇచ్చినా లడ్డు వేలం పాట బాడినట్టు. సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? పిజ్జాలు బర్గర్లు తిని ఏసీ రూమ్లో కూర్చొని మా బాధలు మీకు తెలుసా? లడ్డు వేలం పాట పాడినట్టు మమ్మల్ని ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చాలా సమస్యలు ఉన్నాయి. జియో 49 కానీ జియో 29 కానీ జియో 46 కానీ అదే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా రామన్నకు తెలుసు. కాబట్టి ఈ ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని, ఈ దగాకోరి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెక్స్ట్ సారి మనం అందరం కూడా నిరుద్యోగులందరూ కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధీర్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు చెల్లె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది అనితా ముదిరాజ్ గారిని